వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అచింత్య. నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసరికి స్వామి వివేకానంద గురించి, ఆయన యొక్క జీవిత చరిత్ర గురించి, ఆయన పడిన కష్టాల గురించి, ఆయన యొక్క మిషన్ ఏంటి అన్న దాని గురించి ఈరోజు చర్చించుకుందాం. గెట్ ఇన్ టు ద టాపిక్. స్వామి వివేకానంద వారి యొక్క బాల్యంలో వారి నామం తల్లిదండ్రులు పెట్టింది శ్రీ నరేంద్రుడు. అయితే చిన్ననాటి నుంచి చాలా చురుకు గల వ్యక్తి. ఇంకొకటి, చాలా అల్లరి చేసేవాడు చిన్ననాటి కాలంలో. ఆయన అల్లరి తట్టుకోలేక వారి తల్లి ఆయనకి ఒక ఒక పెద్ద డబ్బా నిండా నీళ్లు మీద గుమ్మరించి శివ 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 అనేది. అప్పటికి కొంచెం శాంతించేవాడు. ఎప్పుడు చూసినా అల్లరి అల్లరి అల్లరి, ఎంతో గోల చేసేవాడు. తన చిన్ననాటి సమయం అంతా చాలా ఎంజాయ్గా, హ్యాపీగా కంప్లీట్ చేసేసుకున్నాడు. ఎప్పుడైతే తనకి యుక్త వయసు వస్తుందో అప్పటికి ఇంట్లో పరిస్థితులు కొంచెం నెమ్మదించాయి. అంటే తిండి, బట్ట, చదువుకోవడానికి డబ్బులు అన్నీ నిండుకునేసరికి ఇతనికి ఇద్దరు అన్నలు. ఇతని తండ్రి ఏదో చిన్న వ్యాపారి. ఆ వచ్చిన కొంచెంలోనే మొత్తం ఇల్లంతా జరగాలి. అయితే వారి అన్నలు కూడా వారి అన్నలు బ్రదర్స్, వారి అన్నలు బయటికి వెళ్ళి ఏదో పని చూసుకొని ఇంట్లోకి సాయపడుతూ ఉండేవాళ్ళు. ఇతను కూడా వారి అన్నలతో కలిసి వెళ్ళి ఏదో చిన్ననాటి చిన్న చిన్న పనులు, ఏదో చిన్న ఆయనకి వచ్చిన పనులు చేసుకొని ఏదో తన యొక్క కృషి కూడా, ఏదో తన కష్టాన్ని కూడా వాళ్ళ యొక్క జీవనాధారంలో ఉపయోగపడుతూ ఉండేది. అలా కొన్నేళ్ళు గడిచినాయి. 16 ఏళ్ల వయసు వచ్చింది. ఇక ఇతడు ఈ దైవము, ఈ దైవారాధన, దేవుడి గురించి భక్తి, ఇటువంటి విషయాల మీద కొంచెం ఆసక్తి కలిగి వాటి మీద పరిశోధన చేస్తూ ఉండేవాడు. ఆ సమయంలో రామకృష్ణ పరమహంస గారు ఈయన రామకృష్ణ పరమహంసని కలిశారు. రామకృష్ణ పరమహంస గారిని కలిసి ఆప్తుడయ్యాడు. ఈ ఆప్తుడైనప్పటికీ నందులకు అసలు ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఆయన చెప్పేటువంటి ఏవి ఈయన నమ్మశక్యంగా ఉండేవి కాదు. ఎప్పుడు చూసినా అమ్మవారు అమ్మవారు, అమ్మ అమ్మ అంటూ ఉంటే ఈయనకి చిరాకు పుడుతూ ఉండేది. అమ్మవారు 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 అంటే ఒకసారి మనస్సు కృషించి ఇంట్లో పరిస్థితులు అసలు ఏమి బాగోలేదు. బయటికి వెళ్ళి ఏదైనా పని చేయాలన్నా కానీ ఎవరు మంచి పని ఇవ్వట్లేదు. అతనికి తగ్గ పని ఏది దొరకట్లేదు. ఏదన్నా కష్టపడాలన్నా కానీ అతనికి తగ్గ పని ఏది దొరకట్లేదు. శ్రమకి తగ్గ ఫలితం రావట్లేదు. వచ్చాడు మళ్ళీ, ఏమయ్యా నీవు అంతా ఆమె చూసుకుంటుంది అమ్మ అమ్మ అంటున్నావు, పోయి మీ అమ్మని అడుగు, నా ఇంట్లో పరిస్థితులు బాగు చేయమను, ధన సాయం చేయమను, నువ్వు ఏది చేయమంటే అది చేస్తాను నాయన అని అనగానే, నువ్వేంది అట్లా అంటున్నావు మా అమ్మని, అమ్మకు చెప్తా. ఇది చిన్నపిల్లడు మారం చేసినట్టు మారం చేసేవాడు ఎవరు? రామకృష్ణ పరమహంస. ఈయన బాధ అంతా ఒకటే, తన తల్లిని, తండ్రిని, అన్నల్ని అందరినీ పోషించాలి. కాబట్టి ఏదేమైనా తిట్టని కొట్టని ఇంటికి మాత్రం సాయంత్రానికి ఎంతో కొంత ధనాన్ని చేకూర్చుకొని వెళ్ళాలి అనే భావంతో ఉన్నాడు. అయితే అలాగే కొన్నాళ్ళు గడిచిపోయి
మళ్ళీ 6 సంవత్సరాలు గడిచిపోయినియి. 22 ఏట వచ్చిందిక. 22 ఏట వచ్చింది. అనుకోకుండా తండ్రి కాలం చేశాడు. ఇక చూసుకోండి, మామూలు ఇబ్బందులు కాదు. ఇంట్లో అన్నలకు పిల్లలున్నారు. ఇతనొక్కడే పెళ్లి చేసుకోలేదు. అన్నలకి పెళ్ళిళ్ళయినియి, పిల్లలున్నారు. తల్లి పిల్లలేమో నన్ను బయటికి తీసుకెళ్ళండి, అవి కొనిపించండి, ఇవి కొనిపించండి, మంచి బట్టలు ఇప్పించండి అని వారు మారం చేస్తున్నారు. ఈయన ఒకసారిగా వెనక గదిలో నుంచి ఇంట్లోకి వస్తుండగా ఆ మాటలన్నీ విని మనస్సు చెలించిపోయింది. వాళ్ళ వాళ్ళ తల్లి, నాన్న నరేనొస్తాడు చక్కగా, డబ్బులు తీసుకొనొస్తాడు. మనకు కావాల్సినవన్నీ మనం నువ్వు అన్నట్టుగా ఏం కావాలంటే అవి వెళ్ళొచ్చు, చేయొచ్చు, తినొచ్చు అని చెప్తుంటే ఇతనికి చాలా బాధ కలుగుతుంది. ఏంటిదిది? ఇంత ఇంత దరిద్రంలో మనం బతుకుతున్నామా? ఇంత 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 ఆహ్, ఇట్లా ఎందుకు దేవుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు? అసలు దేవుడనేవాడు లేడు అనే భావన, ఎప్పుడు దేవుడనేవాడు లేడనే భావంతోనే ఉండేవాడు. అయినప్పటికీ ఆయన నమ్మకమో ఏమో తెలియదు కానీ, ఎట్లాగొట్లా కష్టపడాలి అని ఎంత ప్రయత్నించినా ఎవ్వరు, పొట్టకూడు కోసమే ఎన్నో ఏళ్ళు కృషించాడు. చివరికి వాళ్ళ గురువుగారు కాలం చేసే సమయమైంది. అప్పుడు కూడా ఆయన ఒకటే అడుగుతాడు, గురువుగారు ఇప్పటికి చాలా ఏళ్ళయింది. 6 సంవత్సరాలయ్యింది. ఎంతో కష్టపడుతున్నా కానీ ఫలితం లేదు. ను ఆహ్, నువ్వు సమాధి, సమాధి అని ఎప్పుడు సమాధిలోకి వెళ్తూ ఉంటావు గదా! ఆ సమాధి స్థితి నాకు కూడా కలిగేలాగా చేయవా? ఒకవేళ కలిగినా గాని 3, 4 రోజుల్లో వచ్చేసేటువంటి సమాధి కాదు నాకు కావాల్సింది. నిత్యం సమాధిలోనే ఉండాలి. నా వల్ల అవ్వట్లేదు. ఫిజికల్‌గా ఐ యామ్ నాట్ రెడీ. ఐ యామ్ నాట్ వెల్ ఫర్ ఫిజికల్ వర్క్స్. నేను ఎంత ఫిజికల్‌గా ట్రై చేసినా గాని, ఎంత కష్టపడుతున్నా గాని, నా ఇంట్లో ఉన్న నా తల్లిని, నా అన్న పిల్లల్ని వాళ్ళని నేను సాకలేకపోతున్నాను. నా వల్ల అవ్వట్లేదు అని ఎంతో ప్రాధేయపడితే, ఛీ! నరేన్, ఏంటి ఇంత అల్పమైన కోరిక నువ్వు కోరుకుంటావా? నేను ఇట్లాంటి అల్పమైన కోరిక కోరుకుంటావని నేను అనుకోలేదు ఎప్పుడు. ఏంటి ఇలా అడుగుతున్నావు నువ్వు? ఓహ్! అమ్మా ఏంటమ్మా నీ మనసుని మార్చమ్మా అని అప్పుడు కూడా మంచంలో ఉండి కూడా అదే, ఏంటి అమ్మ చూసుకునిద్ది అనే భావంతోనే మాట్లాడాడు. అయినప్పటికీ ఈయనకి ఇక అర్థమైపోయింది. ఇది అవ్వదురా అబ్బాయి. కష్టం ఇది. ఇది జరిగేది కాదు. మనం ఎంత కష్టపడ్డా మనల్ని ఎవరు కనీసం చూడను కూడా చూడరు. పాపం ఆయన గురువుగారు కాలం చేయంగాల్నే, అయినప్పటికీ గురువుగారి మీద నమ్మకం, గురువుగారి భక్తి అంటే నమ్మకం. గురువుగారిని అడ్డం పెట్టుకొనైనా, గురువుగారి ఫోటో పెట్టుకొనైనా బతుకుదామనే ఆలోచన కూడా చేశాడు. అయినప్పటికీ అతనికి ఆ ఆలోచన సబబు అనిపించలేదు. ఆయన భార్య, రామకృష్ణ గారి భార్య అంటావా? ఆయన ఎలాగో ఇక భర్త పేరు చెప్పుకొని అలా బతికేస్తూ ఉంది. మళ్ళీ కాలం గడుస్తుంది. ఈయన అదే పరిస్థితుల్లో ఉన్నాడు. ఇల్లు గూడా వదిలేసాడు. ఇల్లు వదిలేసి ఇక దే దేశాటన చేశాడు. ఇల్లు తిరిగాడు. ఎవరైనా గాని గుక్కెడు అన్నం పెడుతున్నారు అంతేగాని ఆ క్షణానికి ఒక్కొక్కసారయితే అది కూడా దొరికేది కాదు. అసల ఒట్టి నీళ్లు తాగి బతికేవాడు. అవి కూడా ఉండేది కాదు. ఒక్కొక్క రోజైతే అసలు చుక్క నీరు కూడా ఉండేది కాదు. అంతే చెట్టు కింద పడుకునేవాడు. రోజు ఇల్లు తిరిగేవాడు. ఓన్లీ ఫుడ్ కోసమే. ఆకలి, ఆకలి, ఆకలి బాధ కోసమే తిరిగేవాడు కానీ ఇదేదో మత ప్రచారానికి కాదు. ఆయన ధర్మ ప్రచారానికి ఎప్పుడూ తిరగలేదండి. ఆయనకి 30 ఏళ్ల వయసొచ్చిన దాకా కూడా, 40 ఏళ్ల వయసొచ్చిన దాకా కూడా తిండి కోసమే ఒక బిచ్చగాడి కంటే దారుణంగా ఆయన తిరిగాడండి. ఆఖరికి ఇక గురువుగారు సమాధయ్యారు గదా! గురువుగారి తో పాటు గురువుగారి శిష్యులతో పాటు ఈయన అందరూ కలిసి ఇక తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ ఇది అవ్వట్లేదు. ఇక శిష్యులతో కలిసి కూర్చొని గ్యాదర్ అయ్యి డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి కదా! ఎవ్రీడే డిస్కషన్స్‌లో ఆహ్, చాలా కష్టంగా ఉంది. ఎంత గురువుగారు మాటలు చెప్పినా గాని ఇక్కడ
మనకి ఎవరు మన మాటలు వింటలేదు. మన మన వయసుని చూసి ఇంకా అగౌరవపరుస్తున్నారే కానీ, మన మాటల్ని ఎవరు లెక్క చేయటం లేదు. మనమేంటంటే మన సమాజం కోసం మనము చెబుతున్నాం కానీ, మన ఉపయోగం కోసం చెప్తున్నాము అని వారు భావిస్తున్నారు. నిజమేనండి. ఈ కుర్రవాళ్ళు వేదాంతం చెప్తే పిచ్చి ధోరణిగా అనిపిస్తుంది. వాళ్ళకి జనానికి నచ్చట్లేదు. వాస్తవంగా ఎప్పటికైనా నచ్చట్లేదు. ఫ్యామిలీని వదిలేసాడు. ఇక సరే ఏదేమైనా గాని గురువు గారికి రోజు మనం ఆరాధన చేసుకుంటూ ఉండాలి కాబట్టి, ఒక చోటనేది మనం నిర్ణయించుకొని, అక్కడ ఉండి నిలకడగా ఉందాం కొన్నాళ్ళు ఏం జరిగిద్దో చూద్దాం అని జెప్పేసి ఒక ఇల్లు కోసం వెతికితే ఒక పాడుబడిన ఒక బంగ్లా కనిపించిందండి. ఇక అందుట్లో పాములు, జెర్రులు అన్నీ ఉన్నాయిగ. అన్నీ ఇక ఈ ఈయన సర్వీస్ ఓరియెంటెడ్ కాబట్టి ఇక అవి గూడా సేమ్ ఆయనకులాగే అంటే వాటికి కూడా నీడ కావాలి. మనకి నీడ కావాలని వాటిని కూడా వదిలేసేవాడు. ఇంకా వాటిని పట్టించుకునేవాడు కాదు. ఇంకా వాటితోనే సంసారం చేసేవాడు. ఇక శిష్యులందరూ భయపడి ఎళ్ళిపోయారు. ఈయన అట్లాగే నిలబడి 10 సంవత్సరాలు అంతే ఉన్నాడు. ఒక్కొక్క రోజైతే అసల ఏముండేది కాదు. కొన్ని రోజులైతే ఏదో బియ్యం ఇచ్చేవాళ్ళు. కొన్ని రోజులు గంజి తాగేవాడు. కొన్ని రోజులైతే ఒక రోజైతే కనీసం ఉప్పు కూడా ఎవరు దానం చేసేవాళ్ళు కాదు. కొన్నాళ్ళు ఉప్పు ఉండేది. అన్నం దానం చేసేవాళ్ళు కాదు. కొన్నాళ్ళు 2 ఉండేవి. ఏదో అట్లా అట్లా 10 సంవత్సరాలు కనీసం ఒంటి మీద గుడ్డ కూడా ఇచ్చేవాళ్ళు కాదండి మనుషులు, జనాలు. అట్లా అంత సమాజం గురించి ఎంతో ఆయన స్టడీ చేశాడండి. స్వామి వివేకానంద చాలా స్టడీ చేశాడు. తర్వాత కూడా చూడండి ఇక 10 సంవత్సరాలు చేశాడా, అప్పటికి దగ్గరగా ఎట్లా కాదనుకున్నా 33 ఏళ్ల వయసొచ్చేసిందా? 22 ఏళ్ల వయసు నుంచి మళ్ళీ 10 ఏళ్ళు. స్వామి అప్పుడు ఇదయ్యారు. అక్కడి నుంచి 10 ఏళ్ళు 33 ఏళ్ల వయసొచ్చింది దగ్గరగా. ఇక, ఇక మన భారతదేశంలో ఇంకా రాజుల దగ్గరికి వెళ్ళాడు. లాస్ట్‌క జనాలందరిని అడిగాడు. ఇక వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇక రాజుల దగ్గరికి వెళ్లి మీకేదన్నా సలహాలు కావాలంటే ముందు మన భావితరాలు మంచిగా ఉండాలి, వృద్ధి చెందాలి అంటే, మన ఫ్యూచర్ జనరేషన్స్ బాగుండాలంటే నా మాట వినండి. నేను కొన్ని చెప్తాను. ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని చెప్తాను. అవి కొంచెం పాటించేలాగా చూడండి అంటే, "ఏమయ్యా సన్యాసి నేను మీ మాట ఎందుకు వినాలి? నువ్వసల రాజులతోనే ఎందుకు డిస్కషన్ పెడుతున్నావు?" అంటే మీరే కదండీ! మీ మాట చెప్తేనే జనాలు వింటారు. నా మాట వింటలేదు. నేను ఒక యువకుడిగా భావిస్తున్నారు. ఏదో ఆహ్, యువ రక్తంతో ఏదో మాట్లాడుతున్నాను. ఏదో కోపంతో మాట్లాడుతున్నాను అనే భావంతో ఉన్నారు. కానీ నేను సమాజం శ్రేయస్సు కోసం చెప్తున్నాననే భావన ఎవరికీ లేదండి అని చెప్పంగానే రాజులు మంచిది మీరు సానుకూలంగానే ఉన్నారు. మన జనుల యొక్క రాజ్య సుభిక్షం కోసమే చెప్తున్నారని మంచిగా మాట్లాడి వెళ్ళిపోయారే కానీ, కనీసం ఆయన తిన్నాడా లేదా అనే భావన కూడా లేదు. ఎవరు పట్టించుకోలేదు. అక్కడ ఒక ఆహ్, ఆహ్, ఈ రాజులకి వెనకమాల గొడుగు పట్టేవాళ్ళు, ఇక సేవలు చేసేవాళ్ళు, పాదాలకి అడుగులు మడిగేవాళ్ళు అంటారు చూసారా? ఆహ్, బాగా తక్కువ జాతి వాళ్ళు. అలాంటి ఒకాయన అక్కడ ఆగాడు. చూసాడు ఈయన్ని. అబ్జర్వ్ చేసాడు. ఏమి తినలేదు. అంతసేపు 3 రోజుల నుంచి రోజు ఒక్కొక్కళ్ళు గంటకి ఒక్కొక్క రాజ్యం నుంచి రాజొస్తున్నాడు. మాట్లాడుతున్నాడే గానీ, వాళ్ళు ఏం తెచ్చి ఇవ్వట్లేదు. ఈయన ఏమి తినట్లేదు. ఇక ఆయనకి బాధేసి దగ్గరకొచ్చి, "స్వామి మీరు 3 రోజుల నుంచి నేను గమనిస్తున్నాను. ఎటువంటి ఆహారము, కనీసము నీరు కూడా మీరు సేవించలేదు. ఏంటండి ఏమన్నా తీసుకుంటారా?" అని అడగచ్చో లేదో తెలీదు. అని భయంగా అడుగుతాడు. నాయనా అని అప్పుడు ఇక ఏమన్నా తినటానికి ఉన్నాయా అనంగానే, "స్వామి నేనా? నేనివ్వాలా? నేను తక్కువ వాడినండి." అంటే ఆకలికి తక్కువ, ఎక్కువ ఏముందయ్యా చూస్తూనే ఉన్నావు గదయ్యా! ఎవరన్నా అన్ని మాటలు మాట్లాడారే కానీ కనీసం నువ్వు అడిగినట్లుగా ఎవరన్నా ఆలోచన చేశారా? అని ఆ మాట చెప్పి ఇక ఆయన మనసు కరిగిపోయి అతడు ఆయన దగ్గర ఉన్న సద్దన్నం మూటను తీసుకొచ్చి పెట్టంగానే స్వామికి కళ్ళెమ్మట నీళ్లు ధారాళంగా కారాయి అసల.
చూడు మన సమాజం, మన యొక్క సంస్కృతి ఎంత ఆధునికంగా ఉన్నప్పటికీ జీవితాలు చూసావా ఇంకా అక్కడే ఉన్నారు. ఎంత ఆధునికత ఉన్నప్పటికీ వారి యొక్క స్వభావాలు మారలేదు అనే భావంతో ఇక లాభం లేదు మన దేశం కాదని చెప్పేసి ఇతర దేశానికి ప్రయాణమయ్యాడు. అమెరికా. అమెరికాకు ప్రయాణమయ్యి అతనికి ఎటువంటి జ్ఞానము లేదు. ఇంగ్లీష్ రాదు. ఫ్లూయెన్సీ లేదు. పెద్ద మీటింగ్ సభ. అన్ని దేశాల నుంచి మన మన ఇండియా నుంచి కూడా, భారతదేశం నుంచి కూడా ఎందరో యోగులు, సన్యాసులు, ఋషులు, మహర్షులు వచ్చారు వారి యొక్క ప్రసంగాన్ని ఇవ్వటానికి. మామూలుగా అయితే రెండో వ్యక్తో మూడో వ్యక్తో అయితే ప్రతిసారి ఇక లేట్ చేస్తూనే ఉన్నాడు. మొత్తం 70 మంది 80 మంది అయిపోయేదాకా ఇంకా చివరి దాకా ఉన్నాడు. ఇక చివరికి ఇక అప్పుడు దాకా అందరినీ చూస్తున్నాడు. ఈయన అందరినీ చూస్తున్నాడు. అందరూ చక్కగా ప్రిపేర్ అయిపోయి బుక్స్ అన్ని రెడీ అయిపోయి చక్కగా వచ్చి మంచిగా చెప్పేస్తున్నారు ఆ భాషలో. ధారాళంగా అందరూ సఖ్యంగా చెప్తున్నారు కానీ ఏదో అన్నట్టుగా ఉంటున్నారు. ఈయన అసలు ఏం ప్రిపరేషన్ లేదు. అసలు నాకు తెలీదు ఈయన పుస్తకం చూడంగానే టకటకా చదివేస్తాడు. ఆసక్తి వచ్చి 33 ఏళ్ళు 10 ఏళ్ళు తపస్సు చేశాడు. ముందు 6 ఏళ్ళు తిరిగాడు. ట్రై చేశాడు. కుదరల. తర్వాత మళ్ళీ గురువుగారు ఇదైపోయినాక 10 ఏళ్ళు తపస్సు చేశాడు. చాలా మంది చెప్తారు తపస్సు చేసిన తర్వాత ఆ శక్తి వచ్చింది, ఈ శక్తి వచ్చింది, వజ్రోలి చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు. మరి ఇన్ని చేసినప్పుడు మరి ఎందుకు అంత వణికాడండి? అవన్నీ చేసిన తర్వాత అమెరికాకి వెళ్ళింది. అమెరికాలో మీటింగ్ ఇచ్చింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళాడు. చాలా వణికిపోయాడు తెలుసా. అసలు ప్రిపరేషనే లేదు అసలు. ఆ మనిషి బిత్తరపోయాడు. ఏంటి ఒక్కొక్కళ్ళు ఇలా చెప్తున్నారు, నాకు అసలు కనీసం ఇంగ్లీష్ కూడా రాదే, ఏం చెప్పాలి నేను, అరే రే 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 అని బాధపడుతూ వెళ్ళాడు. అర్థం కావట్లా ఏం మాట్లాడాలి. చూశాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మొదలు పెట్టాడు. అంతే. మొదలు పెట్టిన వాడు ఇచ్చి పడేశాడు. 4 మాటలే చెప్పాడు. అంతేగా అందరూ అసలు మొదటి ఒక్క మాటకే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పంగానే చప్పట్లు ఆపట్లా. అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. పర్లేదు, మంచిగానే ఉంది, ఓకే అని ఇక చెప్తాడు. చక్కగా ఒక 2 గంటలు ప్రసంగం ఇస్తాడు. అందరు మెచ్చుకుంటారు. అప్పుడు దాకా ఎవరిని మెచ్చుకోరు. కానీ ఆ 70 మంది ఎవరైతే ప్రసంగకర్తలు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వచ్చి మెచ్చుకుంటారు. అంత బాగా చెప్తాడు ప్రసంగం. తర్వాత అలాగే అక్కడ ఊర్లోనండి అమెరికాలో ఆయన తలపాగా అవన్నీ చూసి జనాలు పట్టుకొని లాగి ఎక్కిరిచ్చేవాళ్ళండి, నవ్వేవాళ్ళు. అవన్నీ పడ్డాడు. మళ్ళీ రైతే తాగుబోతులు, తిరుగుబోతులు ఆయన నెమ్మడబడి కొట్టేవాళ్ళు. అయినా కానీ వాటిని కూడా పడి శ్రమించి బాధలు పడుతూ ఉండి వాళ్ళకి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి మనం చెప్పాలి. మన యొక్క భారతదేశం యొక్క ఈ వేదాలు, ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని, నీతిని వీళ్ళకి బోధించాలి. ఏదో స్పిరిచువాలిటీ గురించి బోధిస్తే అయినా మన ఇండియాలో మనం ఏమి సాధించుకోలేకపోయాం. ఇక్కడన్నా సాధించుకుందాం. మనం అక్కడ ప్రసంగం ఇస్తే ఇన్ని డాలర్స్ అని ఇస్తారండి. బాగుంటే ప్రసంగం ఖచ్చితంగా ఇన్ని డాలర్స్ ప్రసంగం చెప్పేందుకు ఇస్తారు. ఓన్లీ ఫర్ సేక్ ఆఫ్ మనీ తను రావటానికి కారణం అమెరికా. చక్కగా అలాగే ఉన్నాడండి కొన్నాళ్ళు ఉన్నాడు. చూస్తుంటే ఇక తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత అమెరికా వాళ్ళకి అర్థమైపోయింది. వీడి భారతదేశం యొక్క వేదాలు, ఉపనిషత్తులు, హిందూయిజమే గ్రేట్ అంటున్నాడు. వీడు డబ్బుల కోసం వచ్చాడు, వీడిని నమ్మకండి అని రివర్స్ అయ్యారు వాళ్ళు, అమెరికా వాళ్ళు. అప్పుడు ఇక అర్థం కాల, ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ అప్పుడు తన యొక్క టోటల్ మైండ్ సెట్ ని మార్చేసి బాప్టిజం గురించి, బైబిల్ గురించి, జీసస్ గురించి
బోధన చేయడం స్టార్ట్ చేశాడు. కొంచెం మళ్ళీ సర్దుకుంది. అప్పుడు డౌన్ అయిపోయాడు టోటల్‌గా. ఇది చెప్పంగానే కొంచెం ఫ్రీ అయ్యాడు. పర్లేదు వింటున్నారు జనాలు. కానీ ఇండియా నుంచి న్యూస్ పేపర్‌లు రావటం ఆగిపోయినాయి. ఒక ఫూలిష్ ఫూలిష్ డౌట్ వల్ల, ఫూలిష్ ఫూలిష్ థాట్స్ వల్ల తను ఒక్కసారిగా టకామని పడిపోయాడు. అప్పుడు దాకా పర్లేదు, ఇక మెల్లగా ఒక ఏదో ఒకటి మనం స్థాపించగలుగుతాము అనే స్టాండర్డ్స్‌కి రాంగాల్నే మిషన్‌ని స్టార్ట్ చేసేలోపు డౌన్ ఫాల్. ఇన్ని డౌన్ ఫాల్స్ లైఫ్‌లో సరే మళ్ళీ తిరిగి పుంజుకున్నాడు. ఇక ఆయనకి ఇంట్రెస్ట్ ఎంతో వెయిట్ చేశాడు. ఇండియా నుంచి లెటర్స్ వస్తాయి, ఇండియా నుంచి న్యూస్ వస్తాయి, చూద్దాము మన గురించి ఏమనుకుంటున్నారు. ఫస్ట్‌లో ఏందో అప్పుడేదో గొప్పగా ప్రసంగించాం అంతేగాని తర్వాత ఎంత డౌన్ అయిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోలేదు కొన్నాళ్ళు. పట్టించుకోకపోయేసరికి అదే కసిగా మళ్ళీ రెక్టిఫై చేసుకున్నాడు. మళ్ళీ హిందూయిజం గురించి, స్పిరిచువాలిటీ గురించి మళ్ళీ జనాలు ఆకట్టుకుంటున్నాడు. ఆ జనాలను ఆకట్టుకోగానే అప్పుడు మొదలైనయి మళ్ళీ న్యూస్‌లు, ఇండియాలో లెటర్స్ వచ్చినాయి. చిరాకు పుట్టింది. ఛీ! 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 అని చిరాకు పుట్టి ఇక రివర్స్ అయ్యాడు. అసలు మొత్తం ఇక కలిపి కొట్టాడు. క్రిస్టియానిటీని హిందూయిజాన్ని కలిపి కొట్టాడు. గురువులాగా మారిపోయాడు. గురువుని గురువు గారు కూడా అంతే కదా! రామకృష్ణ పరమహంస కూడా అన్ని రకాల మతాల్ని సమ్మతిస్తాడు. అన్ని రకాల మతాల వారి దగ్గరికి వెళ్లి అన్ని రకాల ప్రార్థన చేస్తాడు ఆయన రామకృష్ణ పరమహంస. అలా మారిపోయాడు. మారిపోంగాల్నే మళ్ళీ మళ్ళీ పూర్వ వైభవం వచ్చేసింది. ఇక మళ్ళీ ఇతర దేశాలు యూరప్, ఇంగ్లాండ్ ఇలా మిగతా దేశాలకు కూడా వెళ్లి ప్రసంగాలిచ్చి అలా 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 మళ్ళీ వాటన్నిటిని తన చేతుల్లోకి తీసుకొని ఒక మిషన్‌ని స్టార్ట్ చేసి ఇక తిరుగు ప్రయాణం చేస్తాడండి ఇండియాకి. నాకు తెలిసి దగ్గర దగ్గరగా ఒక 7 సంవత్సరాలేమో 3 సంవత్సరాలేమో ఉన్నాడండి. ఇతర దేశాల్లో ఫారిన్ కంట్రీస్‌లో 4 ఇయర్స్ దాకా ఉన్నాడు. తర్వాత తిరిగి వచ్చేస్తాడు. తిరిగి వచ్చేసి కన్యాకుమారి నుంచి మొదలు పెడతాడు. కన్యాకుమారిలో అడుగు పెట్టంగాల్నే ఆ యొక్క మట్టి సువాసనకి ఒళ్ళంతా పులకరించిద్ది, పరిమళించిద్ది. మన యొక్క దేశంలో ఉన్న ఈ జ్ఞాన సంపద, మన దేశంలో ఉన్న ఈ భక్తి, దేవాలయాలు, ఈ సంస్కృతి, ఆ మట్టి వాసన చూడంగాల్నే మనసంతా పులకరించిపోయి, తన తల్లి ఒడిలో ఓ బిడ్డ ఎలాగైతే ఆడుకుంటాడో అనే భావనలోకి చొచ్చుకుపోయి మనసంతా అప్పటిదాకా పడిన బాధ, వేదన అంతా మర్చిపోతాడండి. మర్చిపోయి ఇక రాజులు అందరూ వస్తారు. సామంత రాజులు అందరూ ఈయనని సత్కరించడానికి వస్తారు. అప్పుడు ఒక మాట అంటాడు. నా దేశం సుభిక్షమైనది. నా దేశాన్ని నేను ఓ ఒకానొక సమయంలో తప్పుగా భావించినా కానీ కాదు. నా దేశం చాలా గొప్పది అని చెప్పేసి మళ్ళీ ప్రసంగం మొదలు పెడతాడు. తర్వాత కొన్నాళ్ళు అలాగే గడుస్తుంది. ఒకరోజు తన ఆశ్రమంలో కూర్చొని ఈ గుక్కెడు అన్నం కోసం ఈ దేహం ఎన్నో సంవత్సరాల నుంచి కఠినంగా ఎన్నో శ్రమలు పడింది. ఇప్పటికి కూడా శ్రమలు పడుతుంది. చూసావా? నో వాటర్, నో లీవ్స్, నో ఫుడ్, ఓన్లీ ఫ్లెష్ అని చెప్పాడు. ఓన్లీ ఫ్లెష్. నా మాంసంని నా మాంసంని తిని నాకు డబ్బులు ఇచ్చారండి అని చెప్పుకున్నాడు. నవ్వాడు. చూసావా, ఇక్కడ నేను ఎంత కష్టపడ్డా ఎవరు నన్ను ఇది చేయలేదు. ఎప్పుడైతే నేను ఫారెన్ వెళ్ళి ఇతర దేశాల్లో నేను ప్రసంగం ఇచ్చి అక్కడ నాకు పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాను, ఇక్కడికి వచ్చినాక ప్రతి ఒక్కరు ఏదైతే రాజులు ఆ రోజు నన్ను లెక్క చేయలేదో అదే రాజులు ఈ రోజు నా కాళ్ళు కడుగుతున్నారు.
నాకు సపర్యలు చేస్తున్నారు. లోకమంతా నాకు దాసోహం అయిపోయినట్టుగా అనిపిస్తుంది ఈ సపర్యలు ఇవన్నీ చూసి. మీకు ఇంకొక విషయం తెలుసా? అక్కడ ఇతర దేశంలో చాలా మెత్తటైన దుప్పట్లు ఉన్నప్పటికీ నేను ఏ రోజు సుఖంగా పడుకోలేదు. ప్రతిరోజు నిద్రలేని రాత్రులే. ప్రతిరోజు మన యొక్క సమాజం గురించి, మన యొక్క దీన జనుల గురించి, వారి యొక్క బాధల గురించి ఆలోచనలు వచ్చి నా మనసంతా ఇబ్బంది పెడుతూనే ఉండే. అదే నేను ఈ యోగుల్లాగా, ఋషుల్లాగా ఎళ్లి హిమాలయాల్లో సమాధి స్థితిలో ఉండి తపస్సు చేసుకోలేకనా? ఎందుకు నేను మీ మధ్యలోనే ఉన్నాను? నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను? నేను ఎందుకు మీ సమాజ శ్రేయస్సు కోసమే నేను పరితపిస్తున్నాను? ఎందుకు యువతరాన్ని మేల్కోమని చెప్తున్నాను? మీకు అర్థం కావట్లేదా? అని ఎంత బాధగా చెప్పినా గాని జనాలు అప్పటికి మెల్లగా అర్థం చేసుకుంటున్నారు ఆయన బాధని. ఆయన ఈ ఫారెన్ లో కూడా అండి ఈయన ఆవేశంగా చెప్పేవాడు స్పీచ్లు. అప్పుడు ఎవరు వినేవాళ్ళు కాదు, వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడైతే ప్రశాంతంగా, నిర్మలంగా, కోమలంగా, శృతిమెత్తంగా చెప్తే చక్కగా వినేవాళ్ళు. స్లోగా, ఫ్లూయెంట్‌గా, మెల్లగా, హాయిగా ఒక పాట రూపంలో పాట ఎలాగైతే హాయిగా ఉంటుందో అలాగా మన మాటల్ని కూడా మార్చుకోవాలి అని తెలుసుకున్నాడాయన. తర్వాత సొంతతత్వం వచ్చింది, నెమ్మదితనం వచ్చింది. కానీ జుట్టు మెరిసిపోయింది చూసావా? అది 20 ఏళ్ల క్రితం యవ్వనంలో మాట్లాడినప్పుడు ఎవరు పట్టించుకోలా. ముసలితనం వచ్చిన తర్వాత మాట్లాడుతుంటే నా మాటలు పట్టించుకుంటున్నారు కాదు అని అంటుంటే జనాలు అంటున్నారు, కాదు స్వామి, లేదు స్వామి అంటారు. అంటే ముసలివాడు మాట్లాడిన మాటలే మీకు గొప్పే గాని కుర్రవాడు మాట్లాడిన మాటలు ఏమి మీకు ఆనతాయిలే. కానీ వయసు అయిపోతుందని తెలియజేస్తుంది తెల్ల జుట్టు నాకు. మంచిది అని అక్కడి నుంచి ప్రతి క్షణం ఆయన జీవితంలో బాధపడుతూనే ఉండేవాడు. చివరి క్షణంలో అతను ఎంత బాధపడ్డాడంటే నా తల్లిని నేను సేవించుకోలేకపోయాను. చివరి కాలంలో నేను తనని చూసుకుందాం అనుకున్నాను. చక్కగా తన చివరి కాలంలో తను నచ్చిన గుడికి తీసుకువెళ్ళి ఎమ్మటే ఉండి తనకి దర్శనాలు చేపించి తనని ఎంతో పునీతంగా సాగనంపుదాం అనుకున్నానే. నేను చేయలేకపోయాను. అమ్మా నన్ను క్షమించమ్మా, నీ ఆనందాన్ని నేను కోరుకున్నాను కానీ నిన్ను అట్లా బాధల్లో పెట్టాలని నేను అనుకోలేదు. నీ బాధలు చూసి నేను ఇలా బయటికి వచ్చినప్పటికీ కూడా ఎవరు నన్ను లెక్క చేయలేదు. అయినప్పటికీ నీతో నేను కలిసి ఉన్నప్పుడు మనం పడిన ఆనందాలు, కష్టాలు, సుఖాలు అవే గుర్తుకొస్తూనే ఉంటాయి. ఈ చివరి కాలం, అంత్యకాలంలో నేను లేకపోయినప్పటికీ ఆ భావన అనేది నన్ను ఎంతో కుంగదీస్తుంది. ఇప్పుడు అర్థమవుతుంది నేను నిన్ను ఎంత బాధ పెట్టానో అని బాధపడతాడు. ప్రతి ఒక్క విషయంలో బాధపడతాడు. ఆఖరికి రామకృష్ణ పరమహంసంలో కూడా ఈయన స్వామి వివేకానంద ఎన్నో సార్లు కేర్ చేయలేదు. ఆయన్ని నమ్మలేదు. ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ, జనాల ఆదరణ వచ్చే కొద్దీ ఇప్పుడిప్పుడు అర్థం చేసుకున్నాను. ఓకే. ఆయన అంత్యకాలం వరకు కష్టపడుతూనే ఉన్నాడు, శ్రమిస్తూనే ఉన్నాడు. ఎప్పుడు డౌన్‌ఫాలే. ఎప్పుడు ఆయన సక్సెస్ పొందలేదు. ఆయన ఒక్కటే అంటాడు. యువతరం ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క భావోద్వేగాలని చూడండి కానీ, వారు ఏదో సంపాదిస్తారు, ఆశ్రమాలు పెట్టేసి ఏదో దోచుకుంటారనే భావన మీరు అనుకోకండి. వారు మన సమాజ శ్రేయస్సు కోసమే పరితపిస్తారు గానీ, మనల్ని నాశనం చేయటానికి వారేదో గొప్పగా ఉండటానికి కాదు. నాతో పోటీగా ఎన్నో ఆశ్రమాలున్నాయి. ఎన్నో వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్న ఆశ్రమాలున్నాయి ఆ సమయంలో కూడా. కానీ నేను అది కోరలేదు ఏనాడు. తినటానికి ఈనాడు ఈ కడుపు నిండితే చాలు. ఈరోజు ఈ క్షణాన ఈ కడుపు నిండితే చాలు. అంతకు మించి నాకు ఏ భోగాలు వద్దు అని కోరాడు. ఇంకా ఎన్నో విషయాలున్నాయి చెప్పాలనుకున్నాను. అన్నీ మనసులో ఉన్నాయి కానీ చాలు ఇంతవరకు. సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో కామెంట్ చేయండి. మీకేమన్నా కొత్త కొత్త విషయాలు కావాలనుకున్నా కామెంట్ చేస్తే ఖచ్చితంగా వాటి మీద నేను వీడియోస్ చేయడానికి ముందు ట్రై చేస్తాను.